తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు చిన్నప్పన్న అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కేవలం పీఏ మాత్రమే కాదని అంతకుమించి నమ్మిన బంటని ఇప్పటికే తిరుగులేని ఆధారాలతో తేటతెల్లమైంది. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న గత వైసీపీ పాలనలో కీలక పోస్టుల్లో నియమితులై ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతూ అప్పటి టీటీడీ చైర్మన్ సేవలో తరించినట్లు స్పష్టమవుతోంది. పేరుకే ఢిల్లీలో అధికారి అయిన చిన్నప్పన్న ప్రధాన విధి మాత్రం వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడమే. సుబ్బారెడ్డి సిఫార్సులతోనే చిన్నప్పన్న తొలుత ఏపీ భవన్ లైజన్ అధికారిగా, ఆ తర్వాత ప్రత్యేక అధికారిగా నియమితులైనట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు చెల్లించేందుకు పోస్టులు ఇప్పించి చిన్నప్పన్నను సుబ్బారెడ్డి తన సేవలకు వినియోగించుకున్నట్లు అర్థమవుతోంది. చిన్నప్పన్నను ఏపీ భవన్ లో స్పెషల్ లైజన్ అధికారిగా నియమిస్తూ 2019 అక్టోబర్ 10న అప్పటి సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు ఇచ్చారు. చిన్నప్పన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని ఆయన్ను ఆ పోస్టులో నియమించాలంటూ నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం 2019 ఆగస్టు 13న పంపించిన నోట్ ఆధారంగా నియామకం చేపడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 ఏళ్ల కాల పరిమితితో 75,000 రూపాయల పారితోషికం, అలవెన్స్లు కల్పిస్తూ చిన్నప్పన్నను ఏపీ భవన్ స్పెషల్ లైజన్ అధికారిగా నియమించారు. సుబ్బారెడ్డి జోక్యం లేకుండా, ఆయన సిఫార్సు చేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నోట్ పంపిస్తారా అనేది ప్రశ్నార్థకం. 2022 అక్టోబర్ 10తో ఏపీ భవన్ లైజన్ అధికారిగా పదవీకాలం పూర్తి కానుండటంతో తనను ఏపీ భవన్ లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా 3 ఏళ్ల కాల పరిమితితో నియమించారని చిన్నప్పన్న సెప్టెంబర్ 22న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. చిన్నప్పన్నను 2 ఏళ్ల కాల పరిమితితో ఏపీ భవన్ ప్రత్యేకాధికారిగా నియమిస్తూ 2022 అక్టోబర్ 7న నాటి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు. సుబ్బారెడ్డి ప్రమేయం లేకుండా చిన్నప్పన్నను అంత కీలక పోస్టులో నియమిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్లో అధికారైనప్పటికీ ఆయన అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పనులు చక్కబెట్టడంలో తలమునకలై ఉంటారని విస్తృతంగా ప్రచారముండడంతో 2022 అక్టోబర్ 7న జారీ చేసిన జీవోను జగన్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. నెలన్నర తర్వాత 2022 నవంబర్ 17న ఏపీ ఈ గెజిట్ పోర్టల్లో జీవోను అప్లోడ్ చేసింది. తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 15న చిన్నప్పన్నను ఢిల్లీలో కలవగా నెయ్యి టెండరు కావాలంటే కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. నెయ్యి సరఫరా టెండర్లు దక్కాలంటే లంచమివ్వాలని ఎందుకు, ఎవరి ఆదేశాలతో డిమాండ్ చేశారు అనేది తేల్చాల్సి ఉంది. చిన్నప్పన్న భోలేబాబాపై ఫిర్యాదిస్తే సుబ్బారెడ్డి వెంటనే దాన్ని ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఎందుకు ఆదేశించారన్న దానికి సమాధానం లేదు. చిన్నప్పన్న 2022 మే నెలలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీ ఎండీ జగ్మోహన్ గుప్తాను ఢిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాసానికి పిలిపించుకుని తిరుమలకు నెయ్యి సరఫరా టెండరు దక్కాలంటే కిలోకు 7 రూపాయల చొప్పున లంచమివ్వాలని అడిగారు. అంగీకరించిన జగ్మోహన్ గుప్తా 2022 నుంచి 2023 డిసెంబర్ వరకు దఫదఫాలుగా చిన్నప్పన్నకు 50 లక్షలు చెల్లించారు. టీటీడీ నెయ్యి టెండర్లు దక్కించుకోవడం కోసం ఎవరైనా ఏపీ భవన్ లైజన్ అధికారికి లంచమిస్తారా అనే ప్రశ్నలకు బదులు లేదు. మీ పిఏ చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడుగుతున్నారని భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న సుబ్బారెడ్డిని కలిసి చెప్పారు. అప్పుడైనా చిన్నప్పన్న తన పిఏ కాదని, అతనికి టీటీడీ వ్యవహారాలకు ఎలాంటి సంబంధమూ లేదని సుబ్బారెడ్డి ఎందుకు పొమిల్ జైన్కు చెప్పలేదు? చిన్నప్పన్నపై ఫిర్యాదివ్వాలని ఎందుకు సూచించలేదో సమాధానం చెప్పాల్సి ఉంది. టీటీడీకి నెయ్యి, ఇతర సరుకులు సరఫరా చేసే సంస్థలో వాటి యజమానుల ఫోన్ నంబర్లు, కొనుగోలు కమిటీ నిర్ణయాలు, సిఫార్సుల వివరాల్ని ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు చిన్నప్పన్నకు పంపించేవారు. టీటీడీ పాలక మండలి సమావేశాల అజెండాను ముందే ఆయనకు పంపేవారు. భోలేబాబా డైరీ ప్లాంటు తనిఖీకి వెళ్లిన బృందం సభ్యులు కూడా చిన్నప్పన్న ఆదేశాల్ని పాటించారు. అప్పటికీ ఏపీ భవన్ అధికారిగా ఉన్న చిన్నప్పన్నకు సుబ్బారెడ్డితో ఏ సంబంధమూ లేకపోతే అతనికి నాటి టీటీడీ అధికారులు ఈ వివరాలన్నీ ఎందుకు పంపినట్లో అన్న విషయాలు వెలుగు చూడాల్సి ఉంది.